హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో ఏంటంటే రామోజీ ఫిలిం సిటీకి వెళ్తున్నాం. మనం చాలా రోజుల తర్వాత మన ఛానల్లో వీడియో అయితే అప్లోడ్ అవుతుంది కదా. ఇక నుంచి రెగ్యులర్గా మన ఛానల్లో వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. నేను బిజీగా ఉండటం వల్ల వీడియోస్ అప్లోడ్ చేయలేకపోయాను. అండ్ ఈరోజు మార్నింగే నేను తిరుపతి నుంచి వచ్చి నేను రామోజీ ఫిలిం సిటీకి వెంటనే బయలుదేరాను. ఎందుకంటే మేము హైదరాబాద్ నుంచి వెళ్ళిపోతున్నాము. హైదరాబాద్ నుంచి ఎందుకు వెళ్తున్నాము ఏంటి అనేది నెక్స్ట్ వ్లాగ్స్లో వస్తుంది, మిస్ చేయకుండా చూడండి. ఫిలిం సిటీకి అయితే ఇక్కడ వచ్చేసాము. లోపల వచ్చేసరికి ఇట్లా ఉంటుందన్నమాట. ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా. మేము క్యాబ్ బుక్ చేసుకునే వెళ్ళాము. క్యాబ్స్ పార్కింగ్ వరకు కూడా అలో చేస్తారు. అండ్ మన ఓన్ వెహికల్స్ కూడా పార్కింగ్ చాలానే ఉంటుంది ఇక్కడ. మనకి ఎక్కడైతే టికెట్ కౌంటర్ ఉంటుందో అక్కడ వరకు అయితే మన ఓన్ వెహికల్ అయితే తీసుకుని వెళ్ళొచ్చు. అక్కడికి తీసుకుని వెళ్ళి పార్కింగ్ చేసేసుకుని టికెట్స్ కౌంటర్ దగ్గరికి అయితే వెళ్ళిపోవచ్చు. ఇక్కడ నేను చూపిస్తున్నదే టికెట్ కౌంటర్ అనమాట. మనం దీన్ని ఆన్లైన్లో కూడా టికెట్స్ బుక్ చేసుకోవచ్చు, డైరెక్ట్గా వెళ్ళైనా సరే తీసుకోవచ్చు. ఇలా చుట్టూ చూసారా, ప్లేసెస్ అయితే ఇక్కడ చాలా బాగున్నాయి. నేను రామోజీ ఫిలిం సిటీ గురించి ఫుల్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అలానే చూపిస్తాను. ఇంకా ఏదన్నా డౌట్స్ ఉన్నా కూడా మీరు కామెంట్ చేసి అడగొచ్చు. మీ కామెంట్స్కి నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. అండ్ ఇక్కడ ఇదే టికెట్ కౌంటర్ అనమాట. మా హస్బెండ్ అయితే టికెట్స్ తీసుకోవడానికి వెళ్ళారు. ఈ లోపు నేను మొత్తం చూస్తూ ఉన్నాను. ఇక్కడ మ్యాప్స్ పెట్టారనమాట. నెక్స్ట్ ఏం ప్లేసెస్కి వెళ్ళొచ్చు అని చెప్పేసి మనం చూసుకోవడానికి ఫుల్ డీటెయిల్స్ అయితే ఇందులో ఉంటాయి. అండ్ ఇక్కడ ఫుడ్ కూడా ఉంటుంది. మేము మార్నింగే బస్ దిగి తిరుపతి నుంచి రావడం వల్ల టిఫిన్ అయితే ఏం తినకుండా వచ్చాము. అందుకే ఇక్కడికి వచ్చి సమోసా తీసుకున్నాము. దీని ప్రైస్ వచ్చి 60 రూపీస్ అనమాట ఒక్కొక్కటి. అండ్ టికెట్స్ తీసుకుని లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం. మేము ముగ్గురం వెళ్ళాము, అందుకే 3 టికెట్స్ అయితే తీసుకున్నాము. లోపలికి వెళ్ళే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు జోడీ వ్లాగ్స్. ఫిలిం సిటీ గురించి ప్రతిదీ కూడా క్లియర్గా చూపించాను. నెక్స్ట్ పార్ట్స్ కూడా వస్తూ ఉంటాయి, మిస్ చేయకుండా చూడండి. అలానే వీడియోస్తో పాటు మేము దిగిన కొన్ని పిక్స్ కూడా అటాచ్ చేస్తాను, చూడండి. ఇది వచ్చేసరికి ఇంకా మనం లోపలికి వెళ్ళేటప్పుడు సెక్యూరిటీ చెక్ అనమాట. మన టికెట్స్ అనేవి స్కాన్ చేసి మనని ఇక్కడ చెక్ చేస్తారు. అలానే మన దగ్గర ఏదన్నా లగేజ్ ఉన్నా కూడా ఇక్కడ చెక్ చేస్తారు. అండ్ ఇంకొకటి, మనకి ఫిలిం సిటీలో కార్నివల్స్ కూడా జరుగుతూ ఉంటాయి. స్పెషల్ కార్నివల్స్ ఏవో ఒకటి. మనకి ఆకలేసిన లోపల ఏదన్నా తినడానికైనా సరే స్టాల్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. అలానే ఎక్కడికక్కడ ఫ్రీగా వాటర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి సెక్యూరిటీ చెక్ అయిపోగానే మనం బస్సు ఎక్కాలన్నమాట. బస్సు అయితే రెడీగా ఉంటుంది ఎప్పుడూ కూడా. ఫస్ట్ అయితే ఈ బస్సులో ఎక్కగానే వాళ్ళు ఒక దగ్గరకు తీసుకుని వెళ్ళి వదిలిపెడతారు. అలానే వెళ్ళేటప్పుడు ప్లేసెస్ ఏమైనా ఉంటే వాటిని కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడానికి బస్సులో ఒక గైడ్ అయితే ఉంటారు మనకి. ఇదే ఇప్పుడు మనం ఎక్కే బస్సు అనమాట. ఇక్కడ చూసారా స్టిక్కర్స్, మనకి టికెట్స్తో పాటు ఇలాంటి స్టిక్కర్స్ ఉంటాయన్నమాట. ఈ స్టిక్కర్ని మనం డ్రెస్ మీద అంటించుకోవాలి. ఇక్కడ మన జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. ఫిలిం సిటీ లోపలికి ఎంటర్ అయిపోతున్నాము. అండ్ ఈ ఫిలిం సిటీ అయితే చాలా పెద్దది. ఇది మొత్తం మనకి 1666 ఏకర్స్లో అయితే ఉంటుంది. మనకి ప్రతిదీ కూడా గైడ్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. మనం చేయాల్సిందల్లా ఒకటే, మెయిన్ మనం అటు ఇటు వాళ్ళు చెప్పేటప్పుడు కవర్ చేసుకుంటూ ఉండాలి, చూసుకుంటూ, అంతే. లోపల చూసారా ఎంత గ్రీనరీగా ఉందో, చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. రోడ్స్ మీద మనకి పీస్ ఆఫ్ పేపర్ కూడా కనిపించదన్నమాట. అంత బాగుంది క్లీన్గా అంతా కూడా. అయితే మనకి ఇక్కడ కార్నివల్స్ జరుగుతూ ఉంటాయి అప్పుడప్పుడు. అలానే డ్యాన్స్ షోస్ కానీ అలా నైట్ ప్రోగ్రామ్స్ అయితే జరుగుతూ ఉంటాయి. అప్పుడు వెళ్తే ఇంకా బాగుంటుంది. ఇక్కడ చూసారా వాల్ మీద పెయింటింగ్స్ ఎంత బాగుందో. ఇలా ఎక్కడా కూడా మనకి ప్లెయిన్గా వదిలేయకుండా చూడటానికి ఏదో ఒక అట్రాక్టివ్ ప్లేస్ అనేది క్రియేట్ చేశారు. అది నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇక్కడ చూసారా కొన్ని స్టాచ్యూస్ ఇవన్నీ కూడా. అండ్ గార్డెనింగ్ కానీ చాలా బాగా చేశారు. అండ్ ఈ ప్లేస్ని నైట్ టైం చూస్తే ఇంకా బాగుంటుంది. ఇది గుర్తుపెట్టుకొని నైట్ టైం నేను నెక్స్ట్ వ్లాగ్స్లో నేను మళ్ళీ పోస్ట్ చేస్తూ ఉంటాను. లైటింగ్స్తో చాలా బాగుంది ఈ ప్లేస్ అయితే నైట్ టైం చూసినప్పుడు. నాకైతే 1600 రూపీస్ వర్తే అనిపించింది వెళ్ళడం. ఒక్కసారైనా సరే చూడాలి అనుకున్నాను. నేను హైదరాబాద్లో 3 ఇయర్స్ నుంచి ఉంటున్నా కూడా నేను ఈ ఫిలిం సిటీని ఎప్పుడు విజిట్ చేయలేదు. ఇప్పుడు హైదరాబాద్ నుంచి వెళ్ళిపోతున్నాం, మళ్ళీ వచ్చి చూస్తామో లేదో అని చెప్పేసి
ఇక్కడికైతే వచ్చేసాను వెంటనే. ఇలా మనం ఫిలిం సిటీలోకి వెళ్ళేటప్పుడు మనకి ఈ స్పాట్స్ని చూస్తే చాలా మూవీస్లో సాంగ్స్లో చూసిన గుర్తయితే వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ షూటింగ్స్ అనేవి చాలా ఎక్కువగా జరుగుతాయి కదా. ఫిలిం సిటీ అంటేనే మనకి షూటింగ్స్ ఎక్కువ జరుగుతాయి. అలానే ఇంకా లోపలికి వెళ్ళే కొద్దీ వాళ్ళు ఇక్కడ ఏం షూటింగ్ చేశారు అనేది కూడా మనకి చెప్తూ ఉంటారనమాట. ఇక్కడ గార్డెన్స్ చూసారా ఎంత బాగున్నాయో. ప్రతి చోట కూడా ఇలా ఏదో ఒక స్టాచ్యూస్ బొమ్మలు అయితే పెట్టారు. ఇంకొకటి ఏంటంటే మీరు ఫిలిం సిటీలో బస్లో వెళ్ళేటప్పుడు బోత్ సైడ్స్ కూడా కవర్ చేసుకునేటట్లు చూడండి. ఎందుకు అంటే 2 సైడ్స్ కూడా మనకి ఏదో ఒక ప్లేసెస్ అయితే కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఇంపార్టెంట్ ప్లేసెస్ స్పాట్స్ ఏమన్నా వచ్చినప్పుడు ఆ బస్సులో ఉండే గైడ్ మనల్ని చెప్తారు చూడమని చెప్పి. ఇప్పుడు మనం దిగాల్సిన ఫస్ట్ స్టాప్ అయితే వచ్చేసింది. ఇది వచ్చేసరికి రామోజీ మూవీ మ్యాజిక్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. అండ్ బయట ఇలా చిన్న చిన్న ఫౌంటైన్స్ అలానే పెయింటింగ్స్ చాలా బాగున్నాయి. ఇక్కడ పిక్స్ కూడా చాలా బాగా వచ్చాయి. మేము కూడా బయట కొంచెం ఫొటోస్ అవి దిగేసి లోపలికి వెళ్ళిపోయాము. లోపల ఏమేమి ఉంటాయి అనేది మీకు క్లియర్గా చూపిస్తాను. ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ బస్సు అయితే ఉంటుంది. అది ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేది మీకు చూపిస్తాను. అయితే అక్కడక్కడ మనకి ఏదన్నా కన్ఫ్యూజ్ అయితే అక్కడ ఇన్ఫర్మేషన్ డెస్క్ కూడా ప్రతి చోట కూడా అందుబాటులో ఉంటుంది. అలానే సెక్యూరిటీ కూడా ఉంటారు. ఏదన్నా ప్రాబ్లం వచ్చినా ఏదన్నా డౌట్స్ ఉన్నా కూడా వాళ్ళని అడగొచ్చు. ఇది మూవీ మ్యాజిక్ ఎంట్రన్స్ అనమాట. ఈ పెయింటింగ్స్ చాలా బాగున్నాయి. అక్కడక్కడ ఆర్కిటెక్చర్ అయితే చాలా చాలా బాగుంది. ఇది వచ్చేసరికి ఇవి కూడా మూవీస్లోనే ఉంటాయి. అలానే మనకి ఫొటోస్ దిగటానికి బ్యూటిఫుల్ స్పాట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. నేనైతే చాలా ఫొటోస్ అయితే ఇక్కడ దిగాను. ఇవన్నీ కూడా మనకి చూడటానికి లొకేషన్స్ చాలా బాగుంటాయి. ఇక్కడ చూసారా స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ. అండ్ అలానే ఇక్కడ చార్లీ చాప్లిన్ బొమ్మ. మా హస్బెండ్ ఇంకా మా మరిది గారు ఇద్దరు చార్లీ చాప్లిన్తో కబుర్లు చెప్తున్నారు. ఇక్కడ నేను ఫొటోస్ తీసుకుంటున్నాను. చూసారు కదా ఈ బొమ్మలన్నీ కూడా మనం ఫొటోస్ తీసుకోవడానికే అనమాట. అలానే ఇక్కడ కార్స్ చూసారా, కార్స్ కూడా మనం ఫొటోస్ తీసుకోవచ్చు. కార్స్ దగ్గర నిలబడి బాగున్నాయి. మనకి ఓల్డ్ మోడల్లో ఉన్న కార్స్ అన్నీ తీసుకొచ్చి అక్కడ పెట్టారనమాట. ఇప్పుడు మనం మూవీస్ గురించి ఎక్స్పీరియన్స్ చేయబోయే ఫస్ట్ ప్లేస్కి అయితే వెళ్ళిపోదాం. ఇది వచ్చేసరికి లైట్స్ కెమెరా యాక్షన్. లోపలికి అయితే వెళ్ళిపోదాం. చూసారా లోపలికి వెళ్ళేటప్పుడు కూడా మనకి పైన ఫ్యాన్స్ అయితే పెట్టారు. ఎక్కడా కూడా మనం ప్రాబ్లం అనేది ఫేస్ చేయకూడదు అని చెప్పేసి. ఈ లైట్స్ కెమెరా యాక్షన్లో లోపల ఏముంటుంది అనేది చూపిస్తాను. అండ్ ఇది వచ్చేసరికి మనకి ½ అన్ అవర్ షో వరకు జరుగుతుంది. అక్కడ చూసారు కదా కార్నర్లో మనకి కెమెరాస్ ఎంత పెద్ద పెద్ద కెమెరాస్ ఉన్నాయో. లోపల వచ్చి సీటింగ్ అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ 3 బైక్స్ అయితే ఉన్నాయి. ఎందుకు ఏంటి అనేది చెప్తాను. ఇక్కడ ఏంటంటే మనకి ఒక 3 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకుంటారు. ఇక్కడ బ్లూ కలర్ టీషర్ట్లో ఉన్నది మా హస్బెండ్ అనమాట. ఆయన కూడా వెళ్ళారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని పిలుస్తారు, వెళ్ళొచ్చు అనమాట. ఇలా ఒక 3 మెంబర్స్ని అయితే సెలెక్ట్ చేసుకుంటారు. ఆ బైక్స్ మీద వాళ్ళు అయితే ఎక్కారు కదా. పైన స్క్రీన్ మీద వీళ్ళు కనిపిస్తూ ఉన్నారు. అక్కడ వాళ్ళు బైక్ డ్రైవింగ్ అనేది చేయట్లేదు, కాకపోతే చేస్తున్నట్లు కనిపిస్తుంది. ఇక్కడ చూస్తున్నది వచ్చేసరికి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ టైప్. ఇదేంటంటే మన సపోజ్ ఫైటింగ్ సీన్స్ అప్పుడు ఎట్లా ఫైట్ చేసుకున్నప్పుడు సౌండ్ ఎలా వస్తుంది అనేది చూపిస్తారనమాట. అలా ప్రతిదీ కూడా వాక్ చేసేటప్పుడు సౌండ్స్ ఇలాంటివన్నీ చూపిస్తారు. అండ్ ఇందాక 3 మెంబర్స్ లైట్స్ కెమెరా యాక్షన్లో యాక్ట్ చేశారు కదా, వాళ్ళు కావాలి అంటే ఆ వీడియోస్ అనేది వాళ్ళు తీసుకోవచ్చు. 200 300 పే చేసి తీసుకోవాలి. అండ్ అలానే ఇక్కడ మనకి లోపల రెస్టారెంట్ కూడా ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే డైరెక్షన్ బోర్డ్స్ కూడా ఉన్నాయి ప్రతి చోట కూడా, ఎక్కడ కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుంది అని చెప్పి. అలానే ఇన్ఫర్మేషన్ డెస్క్లు కూడా ఉంటాయి. ఈ బొమ్మలు చూసారా ఎంత క్యూట్గా ఉన్నాయో. అలానే కొన్ని కార్స్ కూడా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఈ కార్స్ కూడా మనం మూవీస్లో అయితే చూపిస్తూ ఉంటారు. ఇది వచ్చేసరికి స్పేస్ యాత్ర అనమాట. ఇది వచ్చి 3D షో ఉంటుంది లోపల. ఈ 3D షోని మామూలుగా షూట్ చేసి చూపించలేను కాబట్టి జస్ట్ కొంచెం పెట్టాను. ఎందుకు అంటే అది టోటల్గా బ్లర్ కనిపిస్తుంది లోపల. దీని ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంది.
మనం ఒక సీట్లో ఒక ప్లేస్లో కూర్చుని ఉంటాము, మనకి ఆ మూమెంట్ అనేది వేరే చోటికి తీసుకెళ్ళినట్లుగా ఫీలింగ్ అనేది అలా ఉంటుంది. చూసారు కదా, మనం లోపల ఒక టన్నెల్లోకి వెళ్తున్నట్టు. యాక్చువల్లీ మనం వెళ్ళము, కానీ ఆ ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసరికి గిఫ్ట్ షాప్ అనమాట. ఇక్కడికి వచ్చి ఎవరైనా గిఫ్ట్స్ తీసుకెళ్ళాలి అనుకుంటే తీసుకుని వెళ్ళొచ్చు. మామూలుగా బయట ఊర్లో నుంచి వస్తూ ఉంటారు కదా, వాళ్ళు తీసుకుని వెళ్తూ ఉంటారు. ఇంకా మనం అక్కడి నుంచి బయటకు వచ్చేసి నెక్స్ట్ ప్లేస్ ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే వెళ్ళిపోదాము. ఇవన్నీ కూడా నార్మల్ బిల్డింగ్స్, అలానే రెస్టారెంట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఇది వచ్చేసరికి వైల్డ్ వెస్ట్ అని చెప్పి. అండ్ ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను, ఇక్కడ ఏంటంటే కొన్ని ప్లేసెస్ చూడడానికి మనకి పేమెంట్ ఎక్స్ట్రా అయితే పే చేయాలి. 100 రూపీస్ అని, 200 రూపీస్ అని అట్లా ఉంటుంది. ఇక్కడ పెయింటింగ్ చూసారా, టికెట్ కౌంటర్ అని చెప్పి. అది నిజంగా డైరెక్ట్గా చూస్తే నిజంగా అక్కడ ఒక మనిషి ఉన్నట్లుగా అనిపించింది. మనం దీని లోపలికి వెళ్ళిపోయాము. ఇక్కడ ఏంటంటే మనం ఐల్యూజన్ అని చెప్పేసి మనం పేమెంట్ చేయాలన్నమాట. దీని ప్రైస్ వచ్చి 200 పర్ పర్సన్ ఉంది. ఇది ఏం లేదు, లోపల కొన్ని పెయింటింగ్స్ అయితే ఉంటాయి. అవి ఏంటంటే 3D ఇమేజెస్ టైప్ ఉంటాయి. మనం కావాలి అంటే ఫొటోస్ అయితే తీసుకోవచ్చు అక్కడ. ఆ ఫొటోస్ని ఎలా తీసుకోవాలి అని చెప్పేసి కూడా బయట పోస్టర్ అయితే ఉంటుంది. ఇక్కడ చూసారు కదా నేను చూపిస్తున్నా, అలా కొన్ని ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. ఇదంతా కూడా పెయింటింగ్సే అనమాట. ప్రతిదీ కూడా పక్కన పోస్టర్ అయితే ఉంటుంది, మనం ఎలా ఫొటోస్ తీసుకోవచ్చు వాటితో అనేసి. కొన్ని అయితే ఫొటోస్ చాలా బాగున్నాయి. నెక్స్ట్ అయితే ఇంకొక ప్లేస్కి వెళ్ళిపోదాము. వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఎక్కడెక్కడ మనం టికెట్ సపరేట్గా తీసుకోవాలి అనేది నేను మీకు చెప్తాను. అండ్ ఈ ప్లేస్ చూసారా, చాలా బాగుంది కదా. అండ్ మనకి కన్స్ట్రక్షన్ అనేది, నేను ఇందాక మీకు ఇన్ఫర్మేషన్ డెస్క్లు ఉంటాయని చెప్పారు కదా, ఇప్పుడు రైట్ సైడ్ కనిపిస్తున్నది ఇన్ఫర్మేషన్ డెస్క్ అనమాట. అలా చాలా చోట్ల కూడా ఉంటూనే ఉంటాయి. ఇప్పుడు మనం వెళ్ళేది వచ్చేసరికి వైల్డ్ వెస్ట్. ఇక్కడ మనం పిక్స్ తీసుకోవడానికి కానీ కొన్ని బ్యూటిఫుల్ స్పాట్స్ కానీ ఇక్కడైతే ఉంటాయి. ఇక్కడ మనకు కనిపిస్తున్న స్టేజ్ వచ్చేసరికి ఈవినింగ్ మనకి డ్యాన్స్ ప్రోగ్రామ్స్ లాంటివి అరేంజ్ చేస్తారు. 6 తర్వాత మనం అక్కడ కూర్చుని అవన్నీ కూడా చూడొచ్చు. ఇప్పుడైతే దీని లోపలికి అయితే వెళ్ళిపోదాము. దీని లోపల ఏమేమి ప్లేసెస్ ఉన్నాయని చెప్పేసి వెళ్ళి చూద్దాము. నేను ఇంకొకటి ఏం సజెస్ట్ చేస్తాను అంటే, మీరు కనుక సమ్మర్ సీజన్లో వెళ్ళేటట్లయితే ఖచ్చితంగా మీరు క్యాప్స్ లాంటివి క్యారీ చేయండి. చిన్నపిల్లలు ఉంటే ఇంకా అది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఎండ చాలా ఎక్కువగా ఉంది. అలానే సన్ గ్లాసెస్ కూడా అస్సలు మర్చిపోవద్దు. ఇక్కడ కూడా మనకి డైరెక్షన్ బోర్డ్స్ అయితే ఉన్నాయి. మనకి బస్ స్టాప్కి ఎటు వెళ్ళాలి, ఇలా వైల్డ్ వెస్ట్కి ఎటు వెళ్ళాలి అని చెప్పేసి చూపిస్తూ ఉన్నారు. ఇక్కడ ఫ్లైట్ చూపిస్తున్నాను, ఇది రియల్ ఫ్లైటే. పైన వెళ్తూ ఉంటే ఊరికే అలా క్యాప్చర్ చేశాను. అండ్ ఈ బొమ్మ చూసారా, బాగుంది కదా. దీనికి పైకి కూడా వెళ్ళొచ్చు అనమాట. ఇక్కడ మీరు చూస్తున్నది రావణాసురుడి బొమ్మ. అండ్ ఫిలిం సిటీలో మనకి చాలా వరకు ఫోటో స్పాట్స్ అయితే చాలా బాగున్నాయి, మనం తీసుకోవాలే కానీ. నేనైతే కొంచెం తిరుపతి నుంచి మార్నింగే రావడం వల్ల టైర్డ్ అయిపోయి జర్నీ చేసి నైట్ అంతా కొంచెం అయితే ఇబ్బందిగానే ఫీల్ అయ్యాను. కానీ నాకు ఖచ్చితంగా వీడియో కావాలి, నేను ఈ ఎక్స్పీరియన్స్ చేయాలి ఫిలిం సిటీని అని చెప్పేసి వచ్చేసాను. అండ్ ఇప్పుడు మనం వెళ్ళేది మొత్తం కూడా మనకి మూవీస్లో ఉండే కొన్ని స్పాట్స్, అవి కాఫీ షాప్స్ లాంటివి, చిన్న చిన్న ఇల్లులు అవన్నమాట. ఇక్కడ కూడా మనం కావాలి అంటే ఫొటోస్ అవి తీసుకోవచ్చు. బాగున్నాయి కదా. ఇవన్నీ కూడా చిన్న చిన్నగా వుడ్తో చేసిన వర్క్ లాగా, కానీ యాక్చువల్లీ అది వుడ్ వర్క్ అయితే కాదు. ఇక్కడ చూసారా, వాంటెడ్ అని చెప్పేసి అది మన తల పెట్టుకుని మనం ఫొటోస్ అయితే తీసుకోవచ్చు ఇక్కడ. ఈ హౌసెస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. అలానే ఇక్కడ కొన్ని బొమ్మలు అయితే పెట్టారు. ఇక్కడ చూసారు కదా హార్సెస్, సేమ్ ఇలానే బ్యాక్ సైడ్ కూడా ఉంటాయి హార్సెస్. ఒక హార్స్ అటు ఒక హార్స్ ఇటు పెట్టారు కదా, అట్లా అనమాట. అండ్ ఈ బ్రిడ్జ్ మీద, చిన్న బ్రిడ్జ్, పిక్స్ అయితే ఆసమ్గా వస్తున్నాయి. నేను తీసుకున్నాను, అందుకే చెప్తున్నాను. అండ్ ఇవే అనమాట. ఇది వచ్చేసరికి ఒక రోడ్ లాగా ఉంది.
ఇక్కడ వైల్డ్ వెస్ట్లో ఉన్న ప్లేసెస్ అన్నీ చూసేసి మనం నెక్స్ట్ స్టాప్కి వెళ్ళిపోవడానికి బస్ స్టాప్ దగ్గరికి వెళ్ళిపోవాలి. మనం ఈ ప్లేస్ని ఇంత టైమే చూడాలి అని చెప్పేసి టైం లిమిట్ అయితే ఏముండదు, మనకు నచ్చినంతసేపు చూసుకోవచ్చు. కాకపోతే ఎంత త్వరగా కంప్లీట్ చేసుకుంటే మనం అంత త్వరగా మిగతా ప్లేసెస్ అన్నీ కూడా కవర్ చేయొచ్చు. ఇంకా మనం బస్ దగ్గరికి అయితే వచ్చేసాము నెక్స్ట్ స్పాట్స్ చూడటానికి వెళ్ళడానికి. ఇక్కడ చూసారు కదా బొమ్మ, ఇది చూస్తే నేను చిన్నప్పుడు ఈ బొమ్మను చూసినప్పుడల్లా ఈ బొమ్మ కోసమే ఫిలిం సిటీకి వెళ్ళాలి అనుకునేదాన్ని. నేనేమనుకునేదాన్ని అంటే అప్పుడు ఫిలిం సిటీ ఎంట్రన్స్ ఇది, ఇట్లానే లోపలికి వెళ్ళాలి అనుకుంటూ ఉండేదాన్ని. ఇది వచ్చేసరికి ఫిలిం సిటీ లోపలికి వెళ్ళిన తర్వాత ఉంది. అండ్ ఇది ఒక పార్క్ లాగా ఉంది, చిన్నపిల్లలు ఆడుకునే పార్క్ లాగా అయితే ఉంది. లోపల ఏం లేదు, ఫోన్లే చిన్నప్పుడు అడ్వర్టైజ్మెంట్స్లో ఎక్కువ వస్తూ ఉండేది కదా, అది చూశాను అన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చింది ఇది చూస్తే. ఈ లోపలంతా కూడా వాల్స్ మీద పెయింటింగ్స్ అలా బొమ్మలు ఉన్నాయి చిన్న చిన్నగా, అంతే. ఒక గార్డెనింగ్ టైప్లో అయితే ఉంది. ఇంకా మళ్ళీ బస్ ఎక్కేసి మేమైతే వెళ్ళిపోతున్నాము. చూసారా, క్రౌడ్ అయితే చాలా ఉంది. ఎప్పుడు కూడా ఫిలిం సిటీకి ఇలానే ఉంటుంది. మనం ఇలా వెళ్ళేటప్పుడు మనకి గైడ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. ఇక్కడ మీరు చూస్తున్నది గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అంట. 2008లో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ వచ్చింది. ఎందుకు అంటే లార్జెస్ట్ ఫిలిం సిటీ ఇన్ ది వరల్డ్ అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఇదంతా కూడా మనకి సైడ్స్ చూస్తే గార్డెన్స్ కనిపిస్తాయి. ఈ ముఘల్ గార్డెన్ అంట. మనకి మూవీస్లో మైసూర్ బృందావన్ గార్డెన్స్ కానీ ఇట్లాంటివి చూపించేటప్పుడు ఇలాంటి వాటిల్లో షూట్ చేస్తారు. అలానే జోధా అక్బర్ మూవీ అయితే ఇక్కడ తీశారని చెప్పి చెప్తూ ఉన్నారు. హిందీ సాంగ్స్ ఎక్కువ జరుగుతూ ఉంటాయంట ఇప్పుడు నేను చూపించిన ప్లేస్లో. అలానే తెలుగు సాంగ్స్ కూడా ఓ మధు ఓ మధు ఈ సాంగ్స్ అన్నీ అని చెప్పేసి వాళ్ళు గైడ్ చెప్తూ ఉన్నారు మనకి. అలానే ఈ రైట్ సైడ్ కనిపించేది ఏంజల్స్ ఫౌంటైన్ అంట. ఇదే మనకి ఫిలిం సిటీలో ఉన్న లార్జెస్ట్ ఫౌంటైన్. ఈ ప్లేసెస్ అయితే చాలా బాగున్నాయి అబ్బా. చాలా సాంగ్స్ అయితే ఇక్కడ షూట్ చేస్తారు. అండ్ మనకి చెప్తూ ఉంటారనమాట వాళ్ళు ఇక్కడ ఏమేమి మూవీస్ అయితే తీశారు అనేది. అయితే వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా మనకి ఇది చూస్తూ ఉంటే ఓ ఈ సాంగ్ ఇక్కడ తీశారు అని చెప్పేసి మనకే ఐడియా వచ్చేస్తుంది. మనం మూవీస్ రెగ్యులర్గా ఎక్కువ చూస్తూ ఉండేవాళ్ళం. అయితే తెలుగు మూవీసే కాదు హిందీ మూవీస్ కూడా చాలా ఉన్నాయి. నేను ఇప్పుడు చూపించే ప్లేస్లో ఒక ఫేమస్ తెలుగు సాంగ్ షూటింగ్ అయితే జరిగింది. అది ఏం సాంగ్ అనేది మీకు తెలిస్తే కామెంట్ చేయండి. తెలుగు సాంగే అనమాట. ఇదే ఆ ప్లేస్. మీకు తెలిస్తే కనుక కామెంట్ చేయండి. అండ్ ఇది చూసారా, ఇది ఇంకొక ఫౌంటైన్. ఇక్కడ కొన్ని ప్లేసెస్ బిల్డింగ్స్ చూస్తుంటే ఆ మూవీలో చూసాం కదా ఇది అని చెప్పేసి మనకు గుర్తొచ్చేస్తుంది. అండ్ ఇక్కడ మీకు రైట్ సైడ్ కనిపిస్తున్న బిల్డింగ్ ఏంటి అంటే చాలా మూవీస్లో అయితే ఉంటుందంట. స్కూల్స్గా కానీ కాలేజెస్గా కానీ యూస్ చేస్తారు అని చెప్తున్నారు. అండ్ దూకుడు మూవీ, కేజీఎఫ్ మూవీ, ఇలా చాలా మూవీస్ అయితే సాంగ్స్ అయితే ఉన్నాయంట. కేజీఎఫ్లో మెహబూబా సాంగ్, ఇలా చాలా షూటింగ్స్ అయితే ఇక్కడ జరుగుతూ ఉంటాయంట. అండ్ అలానే ఇక్కడ లేడీస్ జైల్స్ కూడా, సబ్ జైల్స్, సెంట్రల్ జైల్స్ ఇవి ఉంటాయి కదా, ఇవి కూడా మనకి ఇక్కడైతే ఉన్నాయి. అండ్ ఇప్పుడు మనం వెళ్ళిపోతున్న నార్త్ ఇండియన్ లొకేషన్స్కి అనమాట. ఇప్పుడు కనిపిస్తున్నది గురుద్వారా. ఇవన్నీ కూడా ఇక్కడ కూడా చాలా మూవీస్ అయితే తీశారు. RRR, ఇంకా శ్రీమంతుడు, హిందీ మూవీస్ కూడా రబ్నే బనాది జోడి, ఇవన్నీ నాకు వాళ్ళు చెప్పినవి గుర్తున్న వరకు మీకైతే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇక్కడ మీకు వైట్ కలర్ది కనిపిస్తుంది కదా, దీన్ని తాజ్మహల్ అలానే మస్జిద్గా రెండు కూడా యూస్ చేస్తారు అంట. వాళ్ళకి నచ్చినట్లుగా సెట్టింగ్ అనమాట. అది మార్చుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఎప్పుడు ఏది అవసరం వస్తే దాన్ని ఆ బిల్డింగ్ అనేది మార్చుకుంటూ ఉంటారంట. అండ్ అలానే ఇక్కడ గేట్వే ఆఫ్ ఇండియా ముంబై కూడా ఉంది. అండ్ మీకు ఇప్పుడు ఇంకొక ఇల్లు చూపిస్తాను. ఆ ఇల్లు ఎక్కడిదో కూడా మీకు ఐడియా వస్తే కనుక నాకు కామెంట్ చేయండి, నేను చెప్పేస్తాను. చూడండి, ఇదే ఆ ఇల్లు అనమాట. ఏ మూవీలో ఉంది మీకు గుర్తొచ్చిందా ఒకసారి పాజ్ చేసి కామెంట్ చేయండి. అది అత్తారింటికి దారేది మూవీలో అల్లు అర్జున్ హౌస్ అంట. అలానే ఆ పక్కంది రెబల్ మూవీలో ప్రభాస్ హౌస్. అండ్ ఇంకా మనం నెక్స్ట్ స్పాట్స్కి అయితే వెళ్ళిపోతున్నాము.
ఇప్పుడు వచ్చేసరికి సౌత్ ఇండియన్ లొకేషన్స్కి అయితే వచ్చేస్తున్నాము. ఇక్కడ ఏంటంటే మనకి మార్కెట్ సీన్స్ కానీ లేదా ఫైటింగ్ సీన్స్ అలా కొన్ని గబ్బర్ సింగ్ మూవీలో షార్ట్స్ అయితే ఇక్కడ తీశారంట. అలానే ఇక్కడ మనకి గబ్బర్ సింగ్ పోలీస్ స్టేషన్, సింగం పోలీస్ స్టేషన్, ఇంకా అలా కొన్ని పోలీస్ స్టేషన్స్ సీన్స్ కూడా ఇక్కడ అయితే ఉంటాయి అని చెప్పారు. ఇక్కడ చూసారా అన్నపూర్ణ మెస్, యాక్చువల్లీ అది మెస్ కాదు, ఇవంతా కూడా షూటింగ్ స్పాట్సే. చూసారు కూరగాయల మార్కెట్ అని చెప్పి ఇలా అనమాట. లొకేషన్స్ అయితే చాలా బాగున్నాయి కదా చూడటానికి. మనకి మూవీస్లోనేమో పెద్ద పెద్దగా కనిపిస్తూ ఉంటాయి. ఈ హౌసెస్ చూసారా, ఒక విలేజ్ అట్మాస్ఫియర్ హౌసెస్ అన్నమాట ఇవన్నీ. అలానే ఇక్కడ మూవీసే కాదు, మనకి తెలుగు షోస్ జరుగుతూ ఉంటాయి కదా, ఈటీవీలో కొన్ని షోస్ అనేవి వస్తూ ఉంటాయి. అలాంటివి కూడా ఇక్కడ తీస్తూ ఉంటారంట. మనకి పాడుతా తీయగా ఇంకా అయితే ఇలాంటి వాటిల్లో షూట్ చేస్తారు అని చెప్పారు. మనకి రైట్ సైడ్ కనిపిస్తున్న బిల్డింగ్ వచ్చేసరికి ఈటీవీకి సంబంధించిన ఆఫీసెస్ అనమాట. ఉషా కిరణ్ మూవీస్ ప్రైవేట్ లిమిటెడ్కి సంబంధించిన ఆఫీసెస్ అన్నీ ఇక్కడ ఉంటాయి. లైక్ మనకి న్యూస్ ఛానల్స్వి కానీ అలా వాటి ఆఫీసులన్నీ ఉంటాయి. అండ్ ఇక్కడ టోటల్గా రామోజీ ఫిలిం సిటీలో 5000 అబోవ్ మెంబర్స్ వర్క్ చేస్తున్నారంట. ఇంత బాగా మెయింటైన్ చేయాలంటే అంతమంది కష్టపడాల్సిందే. ఇందాక నేను చెప్పాను కదా మనకి ప్రోగ్రామ్ షూటింగ్స్ జరుగుతూ ఉంటాయని, అలా పెద్ద షెడ్స్లో షూటింగ్స్ అయితే జరుగుతూ ఉంటాయంట. అలానే ఇక్కడ చెక్ పోస్ట్ కనిపిస్తుంది కదా, ఇది పుష్ప మూవీలో చెక్ పోస్ట్ అనేది ఉంటుంది మనకి లెఫ్ట్ సైడ్. అది ఇలా చెక్ పోస్ట్ సీన్స్ కూడా ఇక్కడ కొన్ని మూవీస్ అయితే జరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ మనం రైల్వే స్టేషన్కి వీటికి అయితే వెళ్ళిపోవచ్చు. రైల్వే స్టేషన్ ఇవన్నీ కూడా నేను మీకు దగ్గర నుంచి అయితే చూపిస్తాను. అక్కడ కూడా చాలా మూవీ షూటింగ్ అయితే జరిగినాయి. అండ్ ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా, జైలుకి వెళ్తున్నాము, సెంట్రల్ జైలుకి. ఈ వాల్స్ అనేవి చూస్తూ ఉంటేనే మనకు అర్థమైపోతుంది, అది జైలు లాగా కనిపిస్తుంది అట్మాస్ఫియర్ అనేది. అండ్ ఇక్కడ మనకి సౌండ్స్ కూడా ఉంటాయి అన్నమాట, వాళ్ళు డోర్స్ కొడుతున్నట్లు అట్లా. మొత్తం మూవీస్లో చూస్తున్నట్లే ఉంది కదా, దగ్గరికి వెళ్తే ఆ ఎక్స్పీరియన్స్ అనేది ఇంకా బాగుంటుంది. మనకి ప్రతి బస్సులో కూడా ఒక గైడ్ అయితే కంపల్సరీగా ఉంటారు మనకి ప్లేసెస్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడానికి. అండ్ ఇక్కడ చూపిస్తున్నది వచ్చేసరికి దృశ్యం 2 మూవీలో కొన్ని షార్ట్స్ అయితే ఇక్కడ షూట్ చేశారంట. ఇవన్నీ కూడా మనకి వాళ్ళే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు, చూడండి బోత్ సైడ్స్ అని చెప్పేసి. ఎక్కడ ఏ ప్లేస్ వచ్చినా కూడా వాళ్ళు స్కిప్ చేయకుండా మనకి చెప్తారు. ఇంకా నెక్స్ట్ ఆర్ఎఫ్సి పార్ట్ 2 పార్ట్ 3లో మంచి వీడియోస్ అయితే, మంచి ఆర్ఎఫ్సిలో ఉన్న మంచి ప్లేసెస్ అయితే నేను మీకు చూపిస్తాను. రామోజీ ఫిలిం సిటీ పార్ట్ 2లో భాగవతం ఇంకా బాహుబలి సెట్స్ అయితే చూపిస్తాను. ఎందుకంటే మొత్తం ఒకటే దాంట్లో పెట్టినా మీకు కూడా బోర్ వచ్చేస్తుంది కదా. అయితే ఇంకా మంచి స్పాట్స్ అనేవి చాలా ఉన్నాయి, మిస్ కాకుండా చూడండి. ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు జోడీ వ్లాగ్స్. అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ది బెల్ ఐకాన్ ఫర్ ఫర్దర్ అప్డేట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.